హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు. మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం ధ్యానించుకుందాం. బంధకములో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కొట్టును మరలా ప్రవేశించుడి, రెండందాలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. వాక్యంలో చూస్తున్నట్లుగా బంధకములో పడి ఉన్న మనకి దేవుడే మనకు సహాయకుడు, దేవుడే మనకు సహాయము చేసే దేవుడు, దేవుడే బంధకముల నుంచి విడిపించే దేవుడు మన ప్రభు యేసు ప్రభు మాత్రమే. మనము బంధకాల చేత ఉన్నప్పుడు దేవుడు మనలను సహాయము చేస్తాడు. ఐగుప్తు దేశంలో బంధకములో ఉన్న వారిని విడిపించాడు మన ప్రభువు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రభువు, మారని దేవుడు, మార్పులేని దేవుడు. మనం పరిస్థితులను చూసి భయపడకుండా దేవునికి భయపడడం మనం నేర్చుకోవాలి. దేవుని యందు మనం భయము కలిగి భక్తి కలిగి ఉండాలి. దేవుడిచ్చిన వాగ్దానం పట్ల మనము నమ్మకం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు రెండింతలుగా ఆశీర్వాదం ఇచ్చే దేవుడిని వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుడు మాట్లాడేవాడు, దేవుడు మాట తప్పనివాడు, దేవుడు మాట నెరవేర్చేవాడు. మనము ఇప్పుడు ఉన్న స్థితి కంటే మనకు దేవుడు రెండింతలుగా ఆశీర్వాదము ఇచ్చేవాడు. మన ఇంటి చుట్టూ కంచె కాపుదల ఉంచే దేవుడు. మనం దేవుణ్ణి ప్రేమించి దేవుని మాటలు విని దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. దేవుడి వాగ్దానం నెరవేర్చును కాక. ఆమేన్.